స్వభాష అభిమానంతో పాటు హిందీ వ్యతిరేకతతో తమిళనాడు బగ్గుమంటోంది. కేంద్ర రాష్ట్రాల మధ్య పెద్ద వారే నడుస్తోంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా త్రిభాషా విధానం తప్పనిసరి అంటూ హిందీని తమిళనాట అమలు చేయాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం అంటుంటే, చరిత్రలో ఎన్నోసార్లు హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొని ఉద్యమించామని అరవ నేతలు చెప్తున్నారు. డిఎంకే రాజకీయ ప్రయోజనాలతోనే హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని భుజానికెత్తుకుందని బీజేపీ విమర్శిస్తోంది. వరుస పరిణామాలతో తమిళనాడులో మరోసారి హిందీ వ్యతిరేక ఉద్యమం తప్పదా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. తగ్గేదేలే అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాషపై దూకుడు పెంచుతున్నాయి. ఇది భాషా పోరాటమే కాదు, జాతి పోరాటం కూడా అన్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం త్రిభాషా విద్యా విధానం పేరుతో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతోంది అని మండిపడ్డారు. హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషా పోరాటం మాత్రమే కాదు, తమిళ సంస్కృతిని రక్షించడానికి కూడా ఒక జాతి పోరాటం. ఈ పోరాటం కొనసాగుతుంది అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. పెరియార్, గ్రాండ్ మాస్టర్ అన్నా, ముత్తమిళర్ కలైంజర్ ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా హిందీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారని అన్నారు. 1986లో హిందీకి వ్యతిరేకంగా కరుణానిధి చేసిన ప్రసంగం ఇప్పటికీ సముచితంగానే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. నీట్, ఎన్ఈపీ, త్రిభాషా విధానాలకు సంబంధించి వాటి వెనుక ఉన్న వ్యూహాలను విద్యార్థులు అర్థం చేసుకోవాలని స్టాలిన్ కోరారు. కేంద్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రం కింద హిందీ భాషను అమల్లోకి తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాలకు దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సుముఖత లేని విషయం తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులో త్రిభాషా సూత్రం అమలు చేయడానికి ప్రయత్నించడాన్ని మొదటి నుంచి ఆ రాష్ట్రం వ్యతిరేకిస్తున్న చరిత్ర ఉంది. హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో ఎందరో ప్రాణాలు కోల్పోయారు, వేల మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. హిందీని అంగీకరించే రాష్ట్రాలు తమ మాతృభాషను కోల్పోతాయని, అవసరమైతే తమ రాష్ట్రం భాషా యుద్ధానికి సిద్ధంగా ఉందని తమిళనాడు డిఎంకే ప్రభుత్వం స్పష్టం చేయడంతో కేంద్రానికి తమిళనాడుకు మధ్య వివాదం రాజుకుంటోంది. జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా స్వీకరించకపోతే ప్రస్తుతం అమలవుతున్న సమగ్ర శిక్షా అభియాన్ కింద రాష్ట్రానికి దాదాపు 2400 కోట్ల నిధులు కేటాయించడం కుదరదని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెగేసి చెప్పడంతో మళ్లీ హిందీ వ్యతిరేక ఉద్యమానికి తమిళులు సిద్ధమవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మొదటి నుండి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తీవ్రంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వానికి ఘాటుగా సమాధానమిస్తున్నారు. ఇది మీ సొంత డబ్బు కాదని, పన్నుల వికేంద్రీకరణ నుండి తమ రాష్ట్రానికి రావాల్సిన డబ్బు వాటా మాత్రమే డిమాండ్ చేస్తున్నామని ఎత్తి చూపారు. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీజేపీ మమ్మల్ని బెదిరించాలని అనుకుంటే అది తమిళనాడులో ఎప్పటికీ జరగదు అని చెన్నైలో డిఎంకే సారథ్యంలో జరిగిన నిరసన ర్యాలీలో స్టాలిన్ హెచ్చరించారు. ఇది ద్రావిడ భూమి, పెరియార్ భూమి అని గుర్తు చేస్తూ గతసారి తమిళ ప్రజల హక్కులను హరించడానికి ప్రయత్నించినప్పుడు వారు గో బ్యాక్ మోదీ అని ఉద్యమించారు. మీరు మళ్లీ ప్రయత్నిస్తే ఈసారి గోవట్ మోదీ అన్న నిరసనలతో మిమ్మల్ని వెనక్కు పంపడానికి భారీ ఎత్తున ఆందోళన లేవడం తథ్యమని హెచ్చరించారు. ఉదయనిధి స్టాలిన్ హిందీని అంగీకరించడంపై ఎదురయ్యే అనర్థాలను తెలియజేస్తూ అనేక రాష్ట్రాలు తమ మాతృభాషలను కోల్పోతున్నాయని, ఉదాహరణగా భోజ్పురి, బీహార్, హర్యానీ భాషలు హిందీ చొరబాటుతో దాదాపు అంతరించాయని తన ప్రసంగాల్లో తరచూ చెప్తూ వస్తున్నారు. త్రిభాషా సూత్రంపై దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య చాలా ఏళ్లుగా వివాదం ఉంటోంది. 5 ఏళ్ల క్రితం కేంద్రం కొత్త విద్యా విధానాన్ని ప్రకటించినప్పటి నుండి ఈ వివాదం మరింత వైరుధ్యంగా పెరిగింది. కొత్త విద్యా విధానం కింద విద్యార్థులు తప్పనిసరిగా 3 భాషలను నేర్చుకోవలసి వస్తుంది. వీటిలో హిందీ ఒకటి. ఇటీవల వారణాసిలో కేంద్ర విద్యామంత్రి ప్రధాన్ తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రత్యేకించి రాజకీయ ప్రయోజనాల కారణంగా ఈ విధానాన్ని అంగీకరించడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే హిందీ భాష చిచ్చును రగిలించి తమిళనాడును రాజకీయంగా చీలికలు తెచ్చి తమ పబ్బం గడుపుకోవాలనేది బీజేపీ ఎత్తుగడ అంటూ డిఎంకే విమర్శిస్తోంది. అసలు చరిత్ర ప్రకారం చూస్తే తమిళ ఓటర్లు బీజేపీకి ఎప్పుడూ దూరంగానే ఉంటున్నారు.
2016లో మొత్తం 234 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేసినా ఒక్క స్థానం కూడా దక్కలేదు. 2021లో కేవలం 20 స్థానాల్లో మాత్రమే పోటీ చేసినా 4 మాత్రమే గెలుచుకుంది. లోక్సభ ఎన్నికల రికార్డు మరీ దారుణం. 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా సున్నాయే వచ్చింది. అన్నామలై అధ్యక్షుడయ్యాక రాష్ట్రం మొత్తం మీద ఓ 2% ఓటు బ్యాంకు పెరిగిందనుకోవచ్చు. తమిళనాడును చారిత్రాత్మకంగా ద్విభాషా విధానాన్ని కలిగి ఉంది. అంటే తమిళం, ఆంగ్ల భాషలను బోధిస్తుంది. 20వ శతాబ్దం ప్రారంభం నుండి తమిళనాడులో గతంలో మద్రాస్ రాష్ట్రం, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్నప్పటి నుండి హిందీ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 1937లో సి రాజగోపాలాచారి నేతృత్వంలోని మొదటి భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం మద్రాస్ ప్రెసిడెన్సీ పాఠశాలలో హిందీ బోధన తప్పనిసరి చేయాలని ప్రయత్నించింది. దీనిని పెరియార్, ఇవి రామస్వామి, సోమసుందర భారతీయార్ ప్రతిపక్ష జస్టిస్ పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 3 ఏళ్లు సాగిన ఆ ఉద్యమంలో 1198 మంది అరెస్టు కాగా 2 మరణించారు. 1940లో తప్పనిసరి పరిస్థితుల్లో హిందీ విద్యాబోధనను ఉపసంహరించుకున్నారు. దేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత 1950 జనవరి 25న కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక హిందీయేతర రాష్ట్రాలు హిందీని వ్యతిరేకించాయి. అప్పటి మద్రాస్ రాష్ట్రంలో డిఎంకే పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేక ఉద్యమం సాగింది. 1965 జనవరిలో విద్యార్థుల మద్దతు హిందీ వ్యతిరేక ఉద్యమం హింసాత్మక ఘటనలతో నెలల పాటు సాగింది. పారామిలిటరీ ప్రమేయంతో 2 పోలీసులతో సహా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హిందీయేతర రాష్ట్రాలు కోరుకున్నంత కాలం ఇంగ్లీష్ అధికారిక భాషగా కొనసాగుతుందని హామీ ఇచ్చారు. దీంతో అల్లర్లు, ఆందోళనలు సద్దుమణిగాయి. 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అధికారిక భాషల చట్టాన్ని సవరించింది, ద్విభాషా విధానాన్ని నిర్ధారించింది. 1968, 1986లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. తమిళనాడులో హిందీ విషయంలో ఎంత వ్యతిరేకత వ్యక్తమవుతుందో తెలిసిందే. ఇంగ్లీష్ మాట్లాడేందుకు వెనుకాడని పలువురు తమిళులు హిందీ విషయంలో మాత్రం పట్టుదలతో ఉంటారు. హిందీని ఆదరించే కన్నా సదరు భాష తమకు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు కొంతమంది భావిస్తున్నారు. రాజకీయ పార్టీలు హిందీ విషయంలో ఎలాంటి మినహాయింపులకు అవకాశం ఇవ్వరు. హిందీపై తమకున్న వ్యతిరేకతను తమిళనాడులోని ఏ రాజకీయ పార్టీ దాచుకున్నదీ లేదు. మిగిలిన వారు ఒక ఎత్తు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన ఓ కొత్త తరహా నాయకుడిగా కనిపిస్తారు. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి తాజాగా హిందీ పేరుతో ఉత్తరాదిలో చిచ్చు రాజేశారు. హిందీకి తమిళనాడు వ్యతిరేకం కాదని చెబుతూనే ఆ భాషను తమపై బలవంతంగా రుద్దడానికి మాత్రమే తాము వ్యతిరేకమంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉన్నా ఇక్కడే కొత్త పాయింట్ తెర మీదకు తీసుకువచ్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూనే పుట్టుకొచ్చినవి ద్రవిడ ఉద్యమాలు అన్న ఆయన దక్షిణాది తరహాలో ఉత్తరాది రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలు లేకపోవడం పెద్ద లోటు. ఒకవేళ ఆయా రాష్ట్రాలు తమ సొంత భాషను రక్షించుకోవడంలో విఫలమైతే హిందీ ఆ స్థానాన్ని ఆక్రమించే అవకాశం ఉంది అంటూ కొత్త రాగాన్ని ఆలపించారు. జాతీయవాదం, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేయడానికి ద్రవిడ నాయకులైన అన్నాదురై, కరుణానిధి లాంటి వారు తమిళ సాహిత్యాన్ని పెద్ద ఎత్తున వినియోగించారన్న ఉదయనిధి ఆ కారణంగానే ప్రజల్లో మంచి గుర్తింపు పొందారన్నారు. భాషా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఉద్యమమే ద్రవిడ ఉద్యమంగా పేర్కొన్నారు. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దేందుకు జాతీయవాదులు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఇలాంటి చర్యలు దేశ ఐక్యతకు విఘాతం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. ఆయా రాష్ట్రాలు భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి, గుర్తింపునకు దూరమవుతామన్న ఉదయనిధి మాటల్ని చూస్తే హిందీ పేరుతో ఉత్తరాది రాష్ట్రాలను టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమవుతోంది. హిందీ భాష తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పుడల్లా దాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులో ఉద్యమాలు సాగుతూ ఉండడం పరిపాటవుతోంది. దీనిపై లేనిపోని రాద్ధాంతాలకు పోకుండా దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం ఫెడరల్ స్ఫూర్తిని గౌరవించినట్టు అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.